చెప్పండి భరత్ గారు. శ్రీనివాస్ గారు నిజంగానే అప్పటి నుంచి మాట్లాడలేదు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. వేరే అపాయింట్మెంట్ లో ఉన్నారు భరత్ గారు. రాజీవ్ గారు ఒకసారి మీరు ఉండాలి. బుచ్చయ్య గారు ఒక నిమిషం ఆగి మీరు అపాయింట్మెంట్ వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు వేరే అపాయింట్మెంట్ లేదు వెళ్ళిపోదు, ఎదురు కాదు. 2 నిమిషాలు మీరు మాట్లాడారు కదా, ఒకసారి ఒకటే అడుగుతున్నాను. చెప్పండి. మాట్లాడమంటారు భరత్ గారు? చెప్పండి సార్. అదేండి, అందరికి ఏం లేదండి. బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన దాంట్లో ఆయన నిజంగా కొండ చాలా సార్లు బదులు కొట్టేట్టే మాట్లాడతారు. ఐ డిఫర్ విత్ హిమ్ సర్టన్ ఆస్పెక్ట్స్, చాలా యాక్చువల్ పాయింట్స్. అది ముంపు పదే భర్త గారు చెప్తాను ముంపు అని చెప్పి దాని మీద దుర్మార్గమైన ముద్ర వేయడానికి చూసి నిన్న కూడా మనం మాట్లాడాం, చాలా స్పష్టంగా మాట్లాడాం. అందువల్ల దాన్ని ముంపు మిగతాని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అని దీన్ని కూడా ముంచేయాలంటలేదండి. కావాలని చెప్తాం దుర్మార్గంగా చేయటం, ఒక శ్మశానాన్ని మాట్లాడటం, దాని ఒక చాలా బాధాకరం. అది రైతుల్ని నీళ్ళు దూరుతామని చెప్తుంటా బాధ ఏముంది దాంట్లో? ఏదండి 9 రిజర్వాయర్లు కట్టి మేము డ్యాములు కట్టుకుంటాం. నేను మధ్యలో రావద్దండి, మీరు దయచేసి తర్వాత మాట్లాడండి. మీకు అవకాశం వచ్చిన ఇంత ముందుగా మాట్లాడారు. యాంపుల్ టైం అండి. శ్రీనివాస్ గారు వర్షం విన్న తర్వాత కౌంటర్ చేయండి. ప్రసాద్ గారు ఆయన వర్షం కూడా ఆయన చెప్పాలి కదా. చెప్పానండి మొత్తం ఇందాక చాలా సార్లు చెప్పి ఇంకోసారి చెప్పండి. లేదు అప్పటి నుంచి మాట్లాడలేదు. ఆయనకి ఇవ్వండి అవకాశం, కంప్లీట్ అవకాశం ఇవ్వండి, పర్వాలేదు. మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఐ డోంట్ మైండ్ అండి, ఐ డోంట్ మైండ్, పర్వాలేదండి. నేను అలా అడ్డుకోను, మాట్లాడినవ్వండి. నీళ్లు మునిగిపోయి 450 కోట్లు అలకేట్ చేసి నీళ్లు తోడుతుంటే ముంపు ప్రాంతం కాదంటే ఎవరండి ఊరుకుంటారు ఇక్కడ? చెప్పండి మీరు మాట్లాడాలి. హైదరాబాద్ ముంచేస్తారా అంటున్నాను. చేయలేదు కదా, అది కాదండి. ఎవరు రాజధాని కట్టమంటే ఏమో నచ్చిన కడతామండి. నమస్కారం రెహనా గారు, భరత్ గారు, నేను మాట్లాడలేనండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. కనీసం ఆఖరణ వచ్చి వచ్చాను 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. చెప్పండి. గఫూర్ గారు కూడా పక్కన ఉంటుంది. కానీ భరత్ గారు ఏమి పద్ధతి ఇది? మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత ప్రసాద్ గారు చెప్తారు. డిబేట్లలో ఎవరు చొరవ తీసుకుంటే వాళ్ళు మీరు మాట్లాడండి. అందుకని 90% బహిష్కరించారు కదా. ఒకసారి కూడా రాకుండా ఆ ఛానల్స్ ఈ ఛానల్స్ ఎవరు బహిష్కరించినా జీవితాలకు మాత్రం పర్మనెంట్ బహిష్కరిస్తే ఏం చేస్తాను? వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, నిజంగా ఈ డిబేట్ చాలా ఇంపార్టెంట్. నిజంగా ఏపీ యువత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు రాజధాని అంటే ఏంటి, ఉపాధి, వాళ్ళ ఫ్యూచర్ స్టిల్ ఇంకా డైలమాలో ఉంది ఏపీ రాజధాని విషయంలో. దయచేసి మీలాంటి వాళ్ళు దీని మీద కన్స్ట్రక్టివ్ గా డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి. నేను మాట్లాడేది ఒక విషయం నన్ను కంప్లీట్ చేయిస్తే నేను ఎందుకంటే ఇంకెక్కడ అవకాశం లేదు కదా మాట్లాడతాను. మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఏంటంటే అండి, దాని లోపాలు అక్కడ ఉన్నా మిగతా చోట్ల ఉన్న చీటింగ్ మాట దానికి ఒక శ్మశానం అంటూ ఎవరు మాట్లాడారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది ముంపు అయిపోయిందని అమరావతి దాన్ని కట్టుకుని ఫోటోలు చూపించి 29 గ్రామాలు మునిగిపోయింది. ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్డుకి వెళ్తుంటే మన వెస్ట్ బైపాస్ దాన్ని చూపించేసి కంప్లీట్. ఇది కరెక్ట్ కాదు. ఒక రాజధాని మేము పారదర్శకంగా చేయాలని కోరుతున్నాం. దుర్మార్గమైన ఈ వ్యవహారం, రియల్ ఎస్టేట్ వ్యవహారం తప్పు పడుతున్నాం. రెండో దాన్ని ఒక ఒలింపిక్స్ దాన్ని తప్పుని మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా ఎస్ఎండాస్ కార్ప్ ఎవరు మాట్లాడి తెలియదు నాకు. ఆ రోజు నిలబడ్డాం, ఎస్ఎండి కార్పొరేషన్ దుర్మార్గం అని చెప్పాం, రద్దు చేయాలన్నాం, స్విచ్ చేయాలని. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, దాన్ని విపరీతంగా కంట్రోల్ చేయటువంటి సరే. సెకండ్ పాయింట్ ఇష్యూని ఎంతకుముందు కూడా చెప్పాను, డైవర్ట్ అవుతుంది. ఇందాక రైట్లీ పాయింటెడ్ గఫూర్ గారు చేసినా మిత్రులు చేసినా సరే, ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు నేను ఒక్కడే బుచ్చయ్య గారిని ఉండాలని ఎందుకు కోరుకున్నానంటే, అయ్యా మేము కావాల్సింది ఏంటో తెలుసా, మీరు వాళ్ళ పోలవరం గురించి మాట్లాడుతున్నారా? పోలవరం డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసేసింది ఈ దేశ చరిత్రలో. ఇవాళ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, దాంట్లో మీరు భాగస్వాములు కాదు. దయచేసి నేను నిరూపిస్తాను. మీరు రాజమండ్రిలో ఉన్నారు, నేను దగ్గర ఉన్నాను, ఇక్కడ రమ్మంటే వస్తాను. మీరు పోలవరాన్ని దేశ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి ప్రపంచ చరిత్రలోనే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా అర్జెంటీనా నుంచి జపాన్ వరకు ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గా బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో పెడితే ఇప్పుడు గుడ్డిగా ఆమోదించిన ఒక విషయం మీద క్లారిటీ. ఇంతకుముందు మీరు ఆపోజ్ చేశారు కదా, అమరావతి ముంపు ప్రాంతం కాదు అంటారు మీరు, అంతేనా? ఇప్పుడు అమరావతి ముంపు కంపేరింగ్ అండి, అమరావతిని ముంపు ప్రాంతం గాను ఒక శ్మశానం గాను పదే ముద్రలు వేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. 11 లక్షల క్యూసిక్లు వేరే వాళ్ళకి మాట నేను తర్వాత మానేస్తానండి. మీరు భర్త గారు మీరు అడిగారు కూడా సమాధానం చెప్తాను. 11 లక్షలకి రోజు ఎవరు ఫోటోలు వేసి దాని దుర్మార్గం వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, చెత్తగా మాట్లాడే వాళ్ళు, విషం చిమ్మ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మిగతా వాళ్ళ గురించి
సద్విమర్శ అవసరం. దాంట్లో మన కనపడుతుంది కదా ఆల్రెడీ మెగా 11 లక్షల క్యూసెక్కులు వస్తేనే ముంపు చేస్తున్నారు కదా, ఇంకా చేస్తారు. దాని గురించి కాదు, దాన్ని పట్టుకుని ఇప్పుడు హైదరాబాద్ ఏమంటారండి, లేదా చెన్నై ఏమంటారు, బెంగళూరు సారీ ముంబై ఏమంటారు? నేను దాని గురించి మాట్లాడదాం. ఒక 5-10 సెంటీమీటర్స్ వర్షం కలిస్తే పరిస్థితి లేదా? దానికి ఏంటి పరిస్థితి, ఏంటి వేల కార్లు మునిగిపోతే పరిస్థితి ఏంటి? ప్రసాద్ గారు ఒకటి అడుగుతున్నారు, 9 రిజర్వాయర్లు కట్టి నీళ్ళని లిఫ్ట్ చేస్తే అది ముంపు ప్రాంతం కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి నేను దాన్ని ముంపు ఏమండి మెగా ఇంజనీరింగ్ కట్టినప్పుడు దాంట్లో ఉండే ఇవాళ కాదు, ఇంతకు ముందు కూడా ముంపు అయిపోయింది. దాన్ని సర్వనాశనం చేసి దాని విషం ప్రచారం చేయగల ముంపు అనేది కనపడుతుంది కదా అక్కడ. దాని గురించి ఆల్రెడీ రిపోర్ట్ చేశారు కదా, ఇంకా ముంపు అయిపోయిందని చెప్పడం ఏంటి? ముంపు ప్రాంతం కాదని ముంపు ప్రాంతం అయిపోయింది కదా కట్టింది. ప్రాజెక్ట్ కట్టారు. నేను మీతో మాట్లాడుతున్నా. మిగిలిన 9 శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నానండి, నేను ఆయన విష ప్రచారం చేస్తుంటే ఆయన కొట్టేస్తున్నాను. నేను విష ప్రచారం చేసాను మాట్లాడుతున్నా, సద్విమర్శ చేసాను మాట్లాడుతున్నా. దానికి వేస్ట్, రాజధాని వేస్ట్, అక్కడ కట్టాల్సిన పని లేదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? కాదు, ఏం చేయాలి మనం చెప్పండి. భర్త గారు నేను మీతో మాట్లాడతా. ఏం చేయాలి మనం? నేను వాదనకి ప్రతివాదనకి వెళ్ళను. నేను ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం చెప్పండి. ఇప్పుడు రాజధాని అంత పెట్టిన తర్వాత దాన్ని మూసేసుకుని పక్కన పెట్టుకుని ఇంకో చోట అసలు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాలు సవరించుకోవాలని కోరాలి, పారదర్శకాలను కోరాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భర్త గారు నేను కంప్లీట్ అయ్యిందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు రావట్లేదు. ప్రశ్నిస్తున్నాను, మాట్లాడట్లా. ఏమండి నేను మాట్లాడుతూ మానేస్తాను. విష ప్రచారం చేయొద్దని చెప్తున్నాను నేను. రాజధాని ఏం చేయాలి? మడత పెట్టేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టుకుంటారు? ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు కౌంటర్ చేద్దరు కానీ చెప్తున్నాను. జనరల్ డిస్కషన్ రావట్లేదు. ఏంటండి ఇది? శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారు? కూతురంటాం చాకటి గారు అవి మీరు ఆ ప్రవచనాలు చెప్తే లేదు. ప్రసాద్ గారు భరత్ గారు ఐఎమ్ కమింగ్ లాస్ట్ టు యువర్ డిస్కషన్ అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. చాలా సార్లు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీరు ఒక నిమిషం మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రసాద్ గారిని అడుగుతాం. మీరు చెప్పినానండి ఇవాళ విష ప్రచారం చేసాం మాట్లాడమండి. ప్రసాద్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఇంకోసారి మీరు రెస్టారెంట్ చేయకపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరు చెప్పే వెయిట్ చేసిన తర్వాత అందరు దాంట్లో దూరితే ఏంటండి ఇది? నేను ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. వినండి. మీరు చెప్పిన తర్వాత ప్రసాద్ గారికి మళ్ళీ ప్రసాద్ గారు ఒక పని చేయండి. ప్రసాద్ గారు మీకు ఎనఫ్ టైం ఇస్తాను. ఒక్క నిమిషం. సారీ టు సే భరత్ గారు నాకు ఇవ్వాల్సిన టైం కూడా అక్కర్లేదు. మీరు నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు చల్సాని శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మీకు మంచి ఎనఫ్ టైం ఇస్తాం. మీరు దానికి కౌంటర్ ఇవ్వండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఎస్ మళ్ళీ తర్వాత ఇస్తాం. ఎస్ ముంపు కాదన్న సమాధానం చెప్పండి చాలు, నేను కూర్చుంటా. సరే ఇప్పుడు ఆయన చెప్తారు, మీరు మాట్లాడకండి. ప్రసాద్ గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తారు, మీరు మాట్లాడకండి మధ్యలో. ఓకే ఎస్ శ్రీనివాస్ గారు కంటిన్యూ. ఏమండి నేను ఒకటే చెప్తున్నాను, అది ముంపులో వస్తుంది ఇప్పుడు కాదు, కొండవీటి వాగు ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి చేశారు. హైదరాబాద్ లో వచ్చింది కాబట్టి అక్కడ ఉస్మాన్ సాగర్ 10,000 మంది చనిపోయారు. ఎంత ఎలా జరిగింది అంటే ఉస్మాన్ నేను చెప్తున్నాను భర్త గారు వాట్ ఇస్ దిస్ అండి. నేను అది జరిగింది కాబట్టి అక్కడ కట్టారు. ఇవాళ నెంబర్ ఆఫ్ ఇవాళ ముంబై మిగతా నగరాలు ఎలా ఉంది పరిస్థితి చూసాం. కానీ 11 లక్షల క్యూసెక్లు అక్కడ వస్తే పక్కన ఇవాళ 29 గ్రామాల్లో ఒక గ్రామం మునగలేదు. ఇవాళ మనం అది పట్టించుకోవట్లేదా? కానీ అక్కడ ముంపు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు రాజధాని పెట్టమని అడిగామా? జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. ఏమండి మీరు ఉన్నారా లైన్ లో? ఒక్క నిమిషం. ప్రసాద్ గారు చలసాని గారు కంప్లీట్ అయిన తర్వాత ప్రాంత పరిసర ప్రాంతాల్లో ముంపుకు గురైన వాళ్ళకి ఇవాళ పునరావాస కార్యక్రమాల కింద వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. సార్ ఒకసారి మీకు భౌగోళికంగా అన్ని తెలుసు సార్ శ్రీనివాస్ గారు, మీరు కూడా అలాగ మాట్లాడేలాగా
ఎప్పుడు నేను ఎప్పుడు పరిహారం మాట్లాడను. ఇచ్చారు? మొన్న తుళ్ళూరులో మొన్న ఇచ్చారంటారా మీరు ప్రసాద్? మొన్న ఇచ్చారు. ఏమండి? మొన్న వరదల ఏమండి? ఎక్కడ సందర్భంగా ఎవరు? లాస్ట్ ఇయర్ భర్త వరదల గారు, నేను ఇక్కడ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. వినండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హైదరాబాద్ పొజిషన్ మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎన్ని వేల మందికి ఇచ్చారు చిన్న వర్షానికి మీరు చూశారు. ఎంత గొడవైంది ఎలక్షన్స్ టైంలో 2018లో మీరు చూశారు. జిహెచ్ఎంసీ నేను అలాగని చెప్పి ముంబై అయిపోయింది అంటావా? మనం రాజధాని అసలు పాయింట్ మాట్లాడ ప్రపంచంలో ఎక్కడా జరగట్లేదు, ఇక్కడ మొత్తం అంతా వినాశనం అంతా ఇదే ముంబై అయిపోయింది. ఏంటండి ఇది? నేను ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడతాను నేను ప్రయత్నిస్తున్నాను. మొదలెట్టక ఇంత ఉపద్రవం ఉన్నప్పుడు ఎందుకు మొదలెట్టాలి? ఇది మాట. అది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే మేము రాజమండ్రి కావాలనుకున్నాం. రాజమండ్రి కావాలనుకున్నప్పుడు ఏమండి, నేను ప్రసాద్ గారు మీతో నేను డిస్కషన్ కాదండి, మీతో మీరు అడిగిందని మాట్లాడుతున్నా, కానీ నన్ను అలౌ చేయండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను రాజమండ్రి గురించి కావాలనుకున్న నేపథ్యంలో సరే బుచ్చయ్య గారు ఏమనుకున్నా తెలియదు, మేము కానీ రాజు గారు కానీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే మంచిదే, గోదావరి జిల్లాలకు మంచిదే తీసుకున్నారు. దాంట్లో జగన్మోహన్ ఒకప్పుడు అనుకుంటే లాస్ట్ కి నారాయణ గారి కళలు చదువు అమరావతి రైతేనే. అబ్బా నాకు ఇదేంటో నాకు అర్థం కావట్లేదండి ఇది. ప్లీజ్ నేను భరత్ గారు మై రిక్వెస్ట్ ఇవ్వండి. ఇది రన్నింగ్ కామెంటరీ కాదండి. ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్పాను. ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాను, ఉదాహరణగా చెప్తున్నాను. నారాయణ గారి కళల సౌధం అని మీరు అంటే అయిపోతుంది. ఏపీ కళల సౌధం నారాయణ గారి కళల సౌధం కాదు ప్రసాద్ గారు. ఏపీకి నేను క్యాపిటల్ రహనా గారు నేను ఒకటి చెప్తాను. నా పాయింట్ మీరు నారాయణ గారి కళల సౌధం నా పాయింట్ మాట్లాడట్లేదు. నా పాయింట్స్ ఉన్నాయి, నేను వ్యాలిడ్ పాయింట్స్ నేను మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ అక్కర్లేదా? మాట్లాడండి. నిజంగా చెప్పాల్సిన ఎవరో మాట్లాడితే నేను మాట సవాల్ చెప్తాను. దానికి మీరు మధ్యలో ఎందుకు ఇరిటేట్? లేదండి, నేను ఎక్కడండి మధ్యలో ఎక్కడ వచ్చానండి? మళ్ళీ ప్రసాద్ గారికి ఇస్తాం, తర్వాత ఆయన చెప్తారు. మీరు చెప్పండి. మీరు అక్కర్లేదు, ఆయన మాట్లాడమండి, తర్వాత మాట్లాడతాను నేను లేదండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఏంటి ఒకటి, అసలు ముంపు ప్రాంతం ఉంటే ఎందుకు మొదలు పెట్టాలి? అంతేనా మీరు చెప్పేది ప్రసాద్ గారు? అది ముంపు అని తెలిసిన తర్వాత ఎందుకు మొదలెట్టాలి అన్నది నా ప్రైమరీ. ముంపు లేని రాజధాని ఎక్కడ ఉందా దేశంలో? అంటే అప్పుడే కదా మనకి బుద్ధి రావాలి. ముంపు లేని ప్రాంతాన్ని ఎత్తుక్కోవాలి కదా. హైదరాబాద్ మురుగుతుంది. చెప్పండి అయితే ఎక్కడ ఉందో చెప్తున్నాను సార్. ముంపు లేని ప్రాంతం కావాలా, లేకపోతే ముంపు అన్నిటికీ ఉన్నా కానీ మేము కూడా మునుగుతాం అంటారు ఎవరన్నా? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయిన తర్వాత ఏదైనా మునుగుతుంది కదా. కాంక్రీట్ జంగల్ హైదరాబాద్ ఇంతకు ముందు ముంపు కాదేమో. 1908లో చెరువులు కబ్జా చేసిన తర్వాత హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ గది రెండు ఎలా కట్టారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముంపు లేని ప్రాంతం ఏదైనా ఉందా అంటే మీరు? కాదండి, కర్నూలు ఉంది. కర్నూలుని మనం బ్యాక్ చేసేస్తామా? ఎంత ఇబ్బంది పడిందో కర్నూలుని మనం బ్యాక్ చేయకూడదు కదండి. అంత మాత్రం విశాఖపట్నంలో ఉద్దుత్ వచ్చింది, దాన్ని చేసేస్తామా? అద్భుతమైన నగరాలు ఒకసారి జరుగుతూ ఉంటాయి. నేను దాని గురించి అంటలేదు. మనం నేను సరే కమింగ్ బ్యాక్ భరత్ గారు నా పాయింట్ నేను చెప్పనివ్వండి. ఒక పాయింట్ ఉంది, నేను ఏంటంటే కాదన్నారు కానీ ఇది ముంపు ప్రాంతం కానీ దీని మీద ఇష్టం కాదు సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాడాలి అక్కడ. ఏమండి ఏమండి భరత్ గారు, అమరావతి మీద ఆ రోజు కొండవీటి వాగ్గాని మిగతా వాటి మీద రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో నా పెద్ద కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చాం. నేను కూడా కాదు, పర్యావరణ నిపుణులు, చీఫ్ సైంటిస్టులు, దాని మీద కొంత అవగాహన ఉంది. మిగతా వాళ్ళంత అవగాహన నేను అనేక దేశాలు తిరిగి కూడా ఇచ్చానండి. నా స్వయంగా ఖర్చు పెట్టుకుని కూడా ఇచ్చాను. నేను అనేది నేను కాదు, అలాంగ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు అదర్ లెర్న్ పర్సనాలిటీస్. నేను అందండి వాళ్ళ రాజధాని మీద నేను ఇందాక చెప్పినట్టు ఇంకో లాస్ట్ పాయింట్. నా పాయింట్ ఏంటంటే, మొన్న కూడా మాట్లాడాం. రాజధానికి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. ఇవాళ అక్కడ ఉన్న బ్యాంకులు వాట్ ఎవర్ ప్రసాద్ చెప్పారు, ఆ బ్యాంకుల్ని ఇక్కడ మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్ గురించి ఆయన మాట్లాడారు. ఎవరు ఎక్కుతారండి రైలు అక్కడ? ఉపాధి కేంద్రం లేకపోతే నేను అదే మాట్లాడుతున్నాను. రైలు అవసరమే. ఆయన అంటే టెర్మినల్ గా ఒక బిల్డింగ్ విజయవాడ అనేది ఎవరిని చూస్తే గొప్పని చాలా మంది తెలవకపోవచ్చు. లోపలికి వచ్చిందా మళ్ళీ ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్ళాలి. ఎస్ దర్ ఇస్ ప్రాబ్లం ఉంది, కానీ డజన్ మీన్ దానికి ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కట్టాలనేది దాంట్లో అంత ల్యాండ్ అవసరం అని. నేను రెండో పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వరకు ఇందాక బుచ్చయ్య చౌదరి గారి మీద క్వశ్చన్ యాక్చువల్ గా నేను ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలవరం గురించి మాట్లాడారు, మిగతా ప్రాజెక్టుల గురించి పోలవరం డెడ్ చేశారు. అమరావతికి నిధులు ఇవ్వట్లేదు. ఇవాళ అప్పులు సెలవు లక్షమైన అప్పులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే కేంద్రంలో ఉపాధి అంట, యువతకు ఉపాధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికంటే ఉపాధి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వెళ్ళి గుజరాతీ మార్వాడి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి ఒక సెక్యూరిటీ గార్డుల కింద చేసే ఉద్యోగాలు కావాలా? ఆంధ్రప్రదేశ్ కి హోదా విభజన హామీలు వస్తే వీళ్ళు 10 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తగా మారి దేశానికి తలమానికం మారి మా వాళ్ళు వెళ్ళి అక్కడ గుజరాత్ లో ఫ్యాక్టరీ
కావాలా ఇవాళ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పాయసమాన్ని చెప్పడానికి కొడుతున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల పళ్ళు కట్టిన పన్నులోంచి గుజరాత్లకి మారవాడేళ్ళుగా వ్యాపారులందరికీ ఇచ్చి మా వాడు అక్కడ చేయమంటారా? ఇది నేను మా క్వశ్చన్. అమరావతి అదే పొజిషన్ అండి. అమరావతిలో కూడా గఫూర్ గారు చెప్పాడు, అయ్యా గఫూర్ గారు ఒక్క నిమిషం, అమరావతిలో అక్కడే బ్రహ్మాండంగా ఉపాధి కేంద్రాలు కూడా పెట్టట్లేదు. మీరు నగరాలకు అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ అక్కడ ఉండేది ఉపాధి కల్పన కూడా లేదండి, అన్ని వర్గాలు చేసేది కూడా లేదని చెప్పి వారికి కూడా చెప్తున్నానండి. ఓకే గఫూర్ గారు ఇందాక